హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి జాండీ ట్రాక్టర్ అయినటువంటి 5105 ట్రాక్టర్కి ఇక్కడ వచ్చేసి మనకు బోర్విల్ మోటార్ లిఫ్టింగ్ మిషన్ అనేది సెట్ చేశారండి. ఈ సరౌండింగ్లో జాండీ ట్రాక్టర్కి సెట్ చేయడం ఇదే మొదటిసారండి. ఈ సెట్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. అంటే దీనికి మామూలుగా జాండీ ట్రాక్టర్కి వచ్చేసి ఈ ట్యాంక్ అనేది సపరేట్గా అడిషనల్గా ఫిట్ చేశారండి. వాళ్ళు అయితే ఇంకా సెంటర్లో ఇస్తారు. ఈ మిషన్కి ఎంత ఖర్చు అయింది ఏంటి, దీంట్లో స్పెషాలిటీ ఏమున్నాయి అని చెప్పేసి మీకు అన్న మాటలోనే మీకు వినిపిస్తామండి. అన్న వచ్చేదానికి ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఆయన ఎంత పడింది అన్న సిస్టము? 3 లక్షలు. ఎక్కడన్నా ఇది సిస్టమ్ బిగించింది? గుడేరే సత్రం. ఈ ట్యాంక్ తీయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏం ప్రాబ్లం, బాగా బెనిఫిట్గా బాగుంది. ఇంకా నీట్గా ఉంది. సిస్టమ్ అయితే ఇంకా బాగుంది, చూసేదానికి కూడా వాడుకోవడానికి కూడా బాగుంది. ఓకేనా. ఇప్పుడు బిగించిన ఈ మిషన్కి పాత మిషన్కి వేరియేషన్ ఏంటి విషయం, దీంట్లో ప్రత్యేకత అని చెప్పేసి మాకు పూర్తిగా చూపించాను నేను. 20 టన్నులు వరకు పట్టుకుంటుంది. ఒకవేళ ఇంకా కావాలంటే ఈ మామూలుగా మాన్యువల్ జాకీలు ఇంకా మనకి ఎక్స్ట్రా సపోర్ట్ కావాలన్నా అది మనం ఎంత హెవీ లోడ్ వేసుకొని ఈ 3 ఇచ్చిందంటావు. ఇది మామూలుగా అయితే 2 వస్తాయి. దీనికి 3 పుల్లు ఇచ్చినాడు. 3 ఇక్కడ ఇది ఈ కుండ మెయిన్ అనమాట. దీనికి ఈ కుండ మామూలు వాటికి అయితే చిన్నది వచ్చేది అంతే. అది రోటోవేటర్. ఇది కమాండర్ కుండ, కమాండర్ జీబుది. అది కాబట్టి అసలు ఆలోచన అంటే లోపల దాన్ని కూడా పీకేయచ్చు. బాగా టైట్గా పట్టుకొని 100 పైపుల వరకు అయినా కానీ. ఇప్పుడు ఈ ఉండే 20-30 పైపులు అయింది అనుకో, ఇంకొంచెం 40 పైపులు అయితేనే బరువు పడతాయి. ఇది అవకాశమే లేదు. అవలీలుగా చేసుకోవచ్చు 100 పైపులు అయినా కానీ. అంటే ఇప్పుడు దాంట్లో అన్న ఇరకపోయింటది కదా, దాన్ని పట్టుకోవడానికి కొద్దిగా కష్టం కదా. ఏం ఉండదు. ఏంటంటే కొంచెం లోడ్ ఎక్కువైంది అనుకో, మామూలు పెరికేచ్చే వచ్చాయి. అది కొంచెం లోడ్ ఎక్కువైంది అనుకో, పెట్టామంటే బెల్టులు హీట్ అయితే పొగ వచ్చాయి. అవకాశమే లేదు. దీనికి అవకాశం లేదు ఇప్పుడు. అదే ఒకటి. ఇది కూడా చూడు, వాటికైతే పైప్ ఉపరిస్తాను బిగిస్తాను. దీనికి అది కూడా లేకుండా దీనికి కూడా అయితే హైడ్రాలిక్ ఇదొకరికి లివర్ అంటే, ఈ లివర్ అంటే అటు పోదు, లివర్ అంటే ఇటు వచ్చేస్తుంది అంతా. అది బోరు, పెద్ద బోరు సిస్టమ్ ఇచ్చిట్రు. ఇది పని అసలు. ఇప్పుడు మామూలు దానికైతే కన్నా ఆడ మనిషి ఉండాలి, ఇలా మనిషి ఉండాలి. ఈ పిన్ను బ్యాక్ ఇస్తాను అన్న, వాటికైతే దీనికి అవసరం లే. లివరే. ఆ లివర్స్ కూడా లేవు కదా దానికి, ఏటికి లేవు. నాదే ఫస్ట్. అది దేనికిందా? ఇది దేనికని? మామూలుగా పంపు అందు సెట్ చేసుకోవాలంటే బండి ఆఫ్ చేసి మామూలుగా ఒక పంపు సెట్ చేసుకోవాలంటే సుమారు టైం పడుతుంది. బండి స్టార్టింగ్ లో గడగడ అన్నం ఎందుకు మామూలుగా తీసేసి ఇది మామూలుగా చేతితో చెప్పుకోవడానికి పంపు అందు సెట్ చేసుకుంటే అంతే. దాన్ని సపరేట్ సరిపోయిందని. ఇంకేమన్నా ప్రాబ్లం వస్తుందా అంటే పైకి పోయినాక? పైన మొత్తం పోయి పైకి లేస్తాయి కదా నీకు, దాంతో ఏమో 30 లీటర్లు పడుతుంది దీంట్లో కూడా. ఇది లిఫ్ట్ పంప్ డబల్ వచ్చిందని. మామూలుగా అయితే సింగిల్ వస్తుందంట. ఇది డబల్ వచ్చిందని మనకు ఇంకా బాగా సేఫ్టీగా ఉంటుంది. మనకు వాటికి హైడ్రాలిక్ స్పీడ్ బాగుంటుంది అంట. సింగిల్ అయితే కన్నా, సింగిల్ పంపు అయితే ఒక్కొక్క జాకీ దింపుకోవాలంట. సింగిల్ డబుల్ పంపు అయితే ఒకసారి 3 నింపుకోవచ్చు అంట. 3 నింపుకోవచ్చు. ఈ మిషన్ అనేది బిగించేదానికి ఈ ట్రాక్టర్కి మనకు ట్యాంక్ అనేది అడ్డం వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నామండి. కానీ అన్న వచ్చేసి ట్యాంక్ అనేది సపరేట్గా బిగించాడండి. దీనికి పైన ఫిట్మెంట్ చేశాడు. ట్యాంక్ అది తీసేసి 35 లీటర్ ఫిట్ అయ్యే ట్యాంక్ అనేది పైన ఫిట్ చేశాడండి. పర్ఫెక్ట్గా ఉందండి. ఈ వర్క్ అనేది సూపర్గా చేశాడు. ఇందులో టూల్ బాక్సులు పెట్టుకునేదానికి కానీ అన్నిటికీ ఎక్సలెంట్గా ఎక్కడెక్కడ పెట్టాల్సినవన్నీ మంచి ప్రోడక్ట్ అనేది మనకు పరిచయం చేశాడండి. జాండీ ట్రాక్టర్కు పర్ఫెక్ట్గా సెట్ అయిందండి ఇది. ఇంకా వచ్చేసి మన కడప జిల్లాలో ఇంత పర్ఫెక్ట్గా చేసేది మైదుకూరు దగ్గర గుడ్డీరు సత్రం అండి. గుడ్డీరు సత్రం దగ్గర చేస్తున్నారండి మన కడప జిల్లాలో. వీళ్ళ అడ్రస్ కూడా ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో పంపిస్తానండి. ఓకేనండి. ఈ వీడియో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. బాయ్ అండి.